ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి వీఎంసీ అధికారులు భక్తులు ఇబ్బంది కలగకుండా ఉచిత క్లాక్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్లాక్ రూమ్లపై మా ప్రతినిధి కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న అమ్మవారి శరణవరాత్రి ఉత్సవాల్లో పలు రకాల సర్వీసెస్ అయితే అందుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే ప్రధానమైంది అంటే ప్రతి భక్తుడు వచ్చి ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవాలంటే తన పాదరక్షల్ని విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా సెల్ ఫోన్లు, అదేవిధంగా బ్యాగుల్ని కూడా వాటిని వదిలి పైకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇవి ఉంటే దర్శనానికి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి వీటిని భద్రపరుచుకునే దిశగా ఏదైతే భక్తుడు మాత్రం ఎదురు చూస్తూ ఉంటాడు, ఆయన ఆర్తిని తీర్చడానికి ఇక్కడ ప్రతి ప్రాంతంలో కూడా 2-3 ఏదైతే ఇవి ఉన్నాయో అంటే భద్రపరిచే సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మనం ఇప్పుడు అక్కడే ఉన్నాము, ఉచిత పాదరక్షలు అదేవిధంగా సామాన్లు భద్రపరిచే ప్రదేశం ఇది. ఇక్కడ స్టాండ్లను ఏర్పాటు చేశారు, స్టాండ్లను చక్కగా ఏర్పాటు చేశారు. ఇక్కడ పాదరక్షలు పొందుపరుచుకోవచ్చు. అదేవిధంగా బ్యాగులు కూడా పెట్టుకోవడానికి ర్యాకులను పెట్టారు. సో ఈ రకంగా ఉచితంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అవకాశం కల్పిస్తోంది. దీన్ని నిర్వాహకులు వెసులుబాటును కల్పిస్తున్నారు. వచ్చి వెళ్ళే వాళ్ళకి భక్తులకి ఇబ్బంది లేకుండా ఇక్కడ రసీదు ఇచ్చి వాళ్ళు అక్కడ ఉచితంగా ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఇప్పుడు మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఏంటి, మొదటి రోజు ఎలా ఉంది? బాగానే ఉంది. ఇప్పటి వరకు పెద్ద ఫ్లోటింగ్ ఏం లేదు, నార్మల్గా ఉంది. అంటే ఇంకా పెరిగే కొద్ది జనాలు బాగా ఎక్కువ వస్తారని అనుకుంటున్నాం. అది అయితే గతంలో అయితే కనుక మనకి అక్కడ ఏదైతే గుడి కింద మనకి ఏర్పాటు చేసేవాళ్ళు, ఆ దగ్గరలో ఏర్పాటు చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి చోట కూడా అదే రథం సెంటర్లో అక్కడ ఏర్పాటు చేసేవాళ్ళు. ఇప్పుడు పలు చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. ఏంటి కారణం ఏంటి? ప్రతి సంవత్సరం పెట్టేది అది. కాకపోతే ఈ సంవత్సరం మాత్రం 6కి పెట్టికి ఇప్పుడు 9 పాయింట్లు అయింది మొత్తం. రథం సెంటర్ ఒకటి, సీతమ్మారి పాదాలు ఒకటి, పున్నమ్మగడ్డ ఒకటి, వినాయకుడి గుడి దగ్గర ఒకటి, రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర ఒకటి, అలాగా అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసాము. ప్రతి ఒక్క దానికి మేము డ్యూటీలు చేస్తున్నాము. 12 గంటలు డ్యూటీలు చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం చేస్తున్నాము ఇలాగా. మీరు చెప్పండి, ఎలా ఉంది ఫ్లోటింగ్? అంటే వచ్చి భక్తులు వచ్చి ఏమేమి ఇక్కడ భద్రపరుచుకున్నారు, ఏంటి? బ్యాగులు, చెప్పులు అన్నీ భద్రపరుచుకొని లైన్లోకి వెళ్ళి వెళ్తారు, దర్శనం చేసుకొని వస్తారు. ఇప్పుడు అంటే గతంలోకి ఇప్పటికి ఏమైనా మార్పులు ఉన్నాయా? అంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా 9 సెంటర్లు ఏర్పాటు చేశారు. గతంలో అయితే 6 ఉండేవి. ఇప్పుడు ఏర్పాటు చేయడం వల్ల వెసులుబాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి? బాగున్నాయి, ఇప్పుడు ఇంకా బాగున్నాయి. ఎందుకంటే భక్తులు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పడుకోకుండా మేము ఏర్పాట్లు చేసి అన్నీ బాగా సమకూరుస్తున్నాం. ఈ సంవత్సరం బాగా వాటర్ కూడా బాగా ఎక్కువ వచ్చింది. కృష్ణమ్మ పర్వలు దొక్కుతుంది బాగా. పోయిన సంవత్సరం అయితే అంత లేదు. ఈ సంవత్సరం బాగా నీళ్ళు వచ్చినాయి, బాగుంది ఈసారి. మీ దగ్గర ఈ సెల్ ఫోన్లు అవి కూడా భద్రపరచుకోవచ్చా అండి? అవి కూడా అవకాశం ఉందా? సెల్ ఫోన్ మేము పెట్టుకోము ఇక్కడ. ఓన్లీ బ్యాగులు, చెప్పుల వరకే. బంగారం, డబ్బులు ఏవి ఉన్నా సరే బ్యాగులు పెట్టుకోము, తీసుకెళ్ళిపోమంటాము. ఫోన్లో పైన పెట్టుకుంటారు, అక్కడ కౌంటర్ ఇస్తారు, కౌంటర్లో పెట్టుకుని వెళ్తారు. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఆ టోకెన్ ఇస్తే టోకెన్ ప్రకారం చూసుకొని బ్యాగులు అప్పచెప్ప చేస్తారు మా వాళ్ళు స్టాఫ్. ఏమా మరి ముందు రానున్న రోజుల్లో ఇంకా ఫ్లోటింగ్ పెరుగుద్ది, ఎట్లా ఏర్పాట్లు చేయబోతున్నారు, ఏంటి, ఇంకేమన్నా పెంచుతారేంట? బాగా చేస్తాం, అప్పటికి ఇంకెంతకన్నా బాగా చేయాలి. అమ్మవారి దయ వల్ల ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైతే ఇప్పటి వరకు భక్తులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎక్కడికక్కడ పాదరక్షణలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు భద్రపరుచుకునే దిశగా మొత్తం అంతా కూడా వీఎంసీ అయితే మాత్రం చర్యలు చేపట్టింది. ఆ దిశగానే పలు చోట్ల అంటే గతంలో 6 సెంటర్లు ఉండేవి, ఇప్పుడు 9 సెంటర్లని ఏర్పాటు చేశారు. దీనివల్ల ఎక్కడికక్కడ భక్తులు అంటే ఇప్పుడు బస్టాండ్ నుంచి వచ్చేవాళ్ళు ఇటు దగ్గరగా ఉంటుంది కాబట్టి శనీశ్వర ఆలయం వైపు, అటు రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్న అక్కడ ఒక సెంటర్ ఉంది, అక్కడ ఒక ఏర్పాటు, అలాగే బ్రాహ్మణ వీధి ఆ ప్రాంతాల్లో ఒక పాయింట్ ఉంది. ఇట్లా పాయింట్స్ అన్నీ కూడా ఉండటం వలన భక్తులు ఇబ్బందులు ఎదుర్కోకుండా అక్కడ వాళ్ళ పాదరక్షణలు కానివ్వండి, అదేవిధంగా బ్యాగులను కానీ భద్రపరుచుకుని అటు అమ్మవారి దర్శనానికి వెళ్ళి సంతృప్తిగా కిందకి దిగే అవకాశాలు ఉంటున్నాయన్నమాట.